ఫ్రెండ్స్, ప్రజలందరికీ ఈరోజు ఇలా సమాధుల మధ్యలోకి రావడానికి కారణం ఏంటంటే, సమాధుల గురించి ఒక చిన్న విషయాన్ని మీకు చెప్దామనేసి వచ్చాను. అదేంటంటే, నేను నా లైఫ్ టైంలో ఎన్నో సమాధులు చూశాను, ఎన్నో శ్మశాన వాటికలు చూశాను. అవన్నీ కూడా మూయబడిన సమాధులు. చనిపోయిన వాళ్ళందరూ కూడా సమాధులలో నిద్రిస్తున్నారు. మరి ఇవన్నీ మూయబడిన సమాధులు కదా. ఈ భూమండలం మీద తెరవబడిన సమాధి ఏదైనా ఉందంటే అది వన్ అండ్ ఓన్లీ టాంబ్, ఏకైక సమాధి, నజరేయుడైన యేసుక్రీస్తు వారి సమాధి. అది తెరవబడిన సమాధి, తెరవబడినట్టుగానే ఉంది. స్టిల్ ఈ రోజు కూడా ఇజ్రాయెల్ దేశంలో ఇంగ్లీష్ భాషలో ఆ సమాధి దగ్గర ఇలా రాసి ఉంటుంది, హీ ఈజ్ రీజన్ ఈజ్ నాట్ హియర్, ఆయన తిరిగి లేచినాడు, ఆయన ఇక్కడ లేడు అనేసి. మన ఇల్లందు ప్రాంతానికి చెందిన ఒక యూట్యూబర్, ఇల్లందు శాంటా క్లాస్ అనే ఒక యూట్యూబర్ ఏమన్నా అంటే, నిన్న యూట్యూబ్ ఛానల్లో నా సబ్స్క్రైబర్స్కి ఎన్నో శ్మశాన వాటికి ఎన్నో సమాధులు చూపించాను. అవన్నీ కూడా మూయబడిన సమాధులు. మరి తెరవబడిన సమాధి, ఏకైక సమాధి, యేసుక్రీస్తు వారి సమాధి. నేను చనిపోయేలోపు ఖచ్చితంగా ఆ గొప్ప దేవుడి సమాధి చూపిస్తాననేసి ఆయన ప్రతి సబ్స్క్రైబర్స్ కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగిందనమాట. ఈరోజు సమాధిలో నిద్రిస్తున్న వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు రెండో రాకలో తిరిగి లేస్తారు. ప్రతి కన్నులు కూడా ఆయన చూస్తాయి. ఈరోజు ప్రపంచ ముస్లిం సహోదరులందరూ కూడా నమ్మే విషయం ఏంటంటే, జబ్ తక్ ఈసా అలైహిస్సలాం వాపస్ నహీ ఆతా తబ్ తక్ ఈ జమీన్ ఖతం నహీ హోతా. అంటే ఆ మాటకు అర్థం, యేసుక్రీస్తు వారు తిరిగి వచ్చేంత వరకు ఈ భూమి అంతం కాదనేసి ప్రతి ముస్లిం సహోదరులు నమ్ముతారు. అండ్ అకార్డింగ్ టు ద ఖురాన్ సూరా జుఖ్రూఫ్ సేస్ దట్ क़यामत के दिन హజరత్ ఈసా అలైహిస్సలాం ఫిర్ వాపస్ ఆనే వాలా హై. అంటే తీర్పు దినాన యేసుక్రీస్తు వారు తిరిగి రానే ఉన్నారనేసి ప్రతి ఇస్లాం సహోదరుడు కూడా మనలాగే నమ్ముతారు. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఇస్లాం సహోదరుడికి అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహ్ ఫర్ ఎవ్రీథింగ్.